తొలి ఏకాదశి రోజున చేసే మన తెలుగువారి చేసుకునే స్పెషల్ ప్రసాదం పేలాల పిండి. చాలా సింపుల్ గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు బాగా హీట్ అయిన ప్యాన్ లో కొంచెం జొన్నలు వేసుకుంటూ హై ఫ్లేమ్ మీద కలుపుతూనే పేలాల్లాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల పేలాలన్నీ ఈవెన్ గా చక్కగా వేగుతాయి అన్నమాట. ఇలా పాపవడం స్టార్ట్ అయ్యాక కొంచెం గ్యాప్ తో మూత పెట్టి మధ్యలో కలుపుతూ జొన్నలన్నీ కూడా పేలాలు అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా జొన్నలను కూడా పేలాల్లాగా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో పేలాలు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో పావు కప్పు పొట్నాలు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. నేను అరకప్పు జొన్నలకి అరకప్పు బెల్లం తురుముని వేస్తున్నాను. ఒకసారి స్పూన్ తో కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పేలపిండిలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోండి. అంతే అండి, తొలి ఏకాదశి రోజున చేసే స్పెషల్ ప్రసాదం రెడీ అయిపోయింది.